నుండి 13వ తేదీ వరకు జరుగు శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారు మరియు శ్రీ అనంతలక్ష్మి సత్యవతీదేవి యొక్క కళ్యాణం వారం రోజులు దిగ్విజయంగా జరగబోతోంది. ఈ కార్యక్రమానికి మన వంశపరమైన ధర్మకర్త ఐవి రోహిత్ గారు, ఆలయ సిబ్బంది, వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు, వ్రత పురోహితులు, అర్చకులు, అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్ వారు, అంటే లైన్ డిపార్ట్మెంట్స్లో ముఖ్యంగా పోలీస్, రెవెన్యూ, దేవాదాయ శాఖ మరియు ఆర్ఎండ్బి, ఏపీఎస్ఆర్టీసీ, ఎక్సైజ్, ఎలక్ట్రికల్, ఏపీఎస్ఈడిసి అన్ని డిపార్ట్మెంట్ల వారి యొక్క సౌజన్యంతో సహకారం ఈ కార్యక్రమాలను నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమాలు వరుసగా మొదటి రోజు 7వ తేదీ బుధవారం వైశాఖ శుద్ధ దశమి రోజున సాయంత్రం 4 గంటలకు అణివేటి మండపం వద్ద శ్రీ స్వామివారిని పెండ్లి కుమారుని చేయుట మరియు శ్రీ అమ్మవారిని పెండ్లి కుమార్తెలు చేయుట అనే కార్యక్రమం సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమవుతుంది. తదుపరి గణపతి పూజ, ఉలూకల గౌరీ పూజ, పేరంటాండ్లకు వాయనం ఇచ్చుట అనే కార్యక్రమాలు జరుగుతాయి. తదుపరి రాత్రి 7 గంటలకు శ్రీ స్వామివారు మరియు అమ్మవార్లకు రాజా వెంకటరామరాయ కళామందిరం నందు ఎదుర్కోలు ఉత్సవం జరుగును. తదుపరి రాత్రి 9 గంటలకు శ్రీ సీతారాముల వారిని ఆంజనేయ వాహనంపై గ్రామోత్సవం పెండ్లి పిలుపులు జరుగును. రెండవ రోజు అయినటువంటి 8వ తేదీ గురువారం వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున ఉదయం 9 గంటలకు స్వామివారి సన్నిధిలో అణివేటి మండపం నందు గణపతి పూజ, దీక్షా వస్త్రధారణ, అంకురార్పణ, కంకరధారణ, ధ్వజారోహణ అనే కార్యక్రమం జరుగును. తదుపరి రాత్రి 7 గంటలకు స్వామివారిని గరుడవాహనం పైన, అమ్మవారిని గజవాహనం పైన, శ్రీ సీతారాముల వారిని వెండి పలకపై గ్రామోత్సవము కార్యక్రమం జరుగును. తదుపరి రాత్రి 9:30 వార్షిక కళ్యాణ వేదిక వద్ద శ్రీ స్వామివారి అమ్మవార్లకు దివ్య కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరుగును. 3వ రోజు అయినటువంటి 9వ తేదీన శుక్రవారము వైశాఖ శుద్ధ ద్వాదశి రోజున సాయంత్రం 5 గంటలకు ప్రధాన ప్రవేశ స్థాళిపాక హోమములు, రాత్రి 6:30 అరుంధతి నక్షత్ర దర్శనము, రాత్రి 9 గంటలకు రావణ వాహనంపై గ్రామ ఉత్సవము జరుగును. పండిత సత్కారములు, రాత్రి 9 గంటలకు వన్నవాహన సేవ ఈ కార్యక్రమం జరుగును. 5వ రోజున అనగా 11వ తేదీ ఆదివారం వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున సాయంత్రం 4 గంటలకు కొండ దిగువన శ్రీ స్వామివారి గార్డెన్ నందు అక్కడ ఉన్నటువంటి మండపంలో శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారికి మరియు అనంతలక్ష్మి సత్యవతీదేవి వారులకు వనవిహార మహోత్సవ కార్యక్రమము ఘనంగా జరుగును. తదుపరి సాయంత్రము 4 గంటలకు రథోత్సవ కార్యక్రమం ప్రారంభమను. 4 గంటల నుండి ఆ కార్యక్రమము రాత్రి 8 గంటలకు నిర్విఘ్నంగా గ్రామ ప్రజలందరికీ కూడా సక్రమంగా జరుగుటకు అన్ని వసతులను కల్పించడం జరిగింది. 12వ తేదీ సోమవారం వైశాఖ పూర్ణిమ రోజున ఉదయం 5 గంటలకు శేషహోమము, కంద పొట్టాలు, ఉదయం 9 గంటలకు శ్రీ స్వామివారు మరియు అమ్మవార్లకు చక్రస్నానము పంపానది వద్ద జరుగును. పంపానది వద్ద మనకు ప్రస్తుతము నీటి వసతి అంతా కూడా సక్రమంగానే సరిపడగానే ఉన్నది. సాయంత్రం 4:30 అణివేటి మండపం వద్ద నాకబలి, దండి ఆడింపు, ధ్వజారోహణము మరియు కంకణ విమోచన కార్యక్రమం జరుగును. ఆఖరి రోజు 13వ తేదీ మంగళవారం వైశాఖ బహుళ పాఠ్య రోజున రాత్రి 7:30 నిత్య కళ్యాణ మండపం వద్ద శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారికి మరియు మన అనంత లక్ష్మి సత్యవతీదేవి గారికి శ్రీ పుష్ప యోగ మహోత్సవం జరుగును. ఆ మహోత్సవం అనంతరము నీరాజన మంత్రపుష్పములు, ఆశీర్వచనములు, అనంతరము భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం జరుగును. తదుపరి వచ్చినటువంటి ముత్తైదులు అందరికీ కూడా జాకెట్ గుడ్డలు పంపిణీ కార్యక్రమం జరుగును. ఇవి వారం రోజులు జరిగేటటువంటి శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం యొక్క దినచరి కార్యక్రమ వారం రోజులు ఏర్పాటు చేసినటువంటి లైటింగ్ కంటే ఎక్కువగా పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకి కళ్యాణ రోజున ఒక డ్రోన్ను, అంతేకాకుండా దిగువన కొండ దిగువన కూడా మనం రథోత్సవ రోజున కూడా ఒక డ్రోన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కొండ దిగువన ఆ రోజు అంటే 11వ తేదీ ఆదివారం గ్రామ ప్రజలందరికీ కూడా ఇబ్బంది లేకుండా మరి లైటింగ్ ముందు భాగాన్ని వెనక భాగాన్ని కూడా జనరేటర్స్ని ఏర్పాటు చేసి చీకటి లేకుండా ప్రత్యామ్నాయంగా మరి ఎందుకంటే ఆ రోజు గ్రామంలో విద్యుత్తు నిలుపుదల చేయడం జరుగుతుంది కాబట్టి తాత్కాలికంగా మేము ఈ విద్యుత్ దీపాలంకరణ ఏర్పాట్లను చేసి రథోత్సవాన్ని జయప్రదం చేయాలని ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రస్తుతానికి మనకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. అన్నీ కూడా మనం ఏర్పాట్లు చేసుకున్నాం. దాతలు కూడా ముందుకొచ్చారు.
అందరూ ప్రజాప్రతినిధులకి అంటే మన ఆనరబుల్ ఎంపీస్కి ఎమ్మెల్యేస్కి అందరికీ కూడా ఆహ్వాన పత్రికలు పంపడం జరిగింది. అదేవిధంగా ఉన్నతాధికారులు అంటే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఎండోమెంట్ కమిషన్ గారికి, దేవాదాయ ధర్మాదాయ మంత్రి గారికి అందరికీ కూడా మనం ఆహ్వాన పత్రికలు పంపడం జరిగింది. వారి యొక్క సౌకర్యార్థం వారందరూ కూడా వస్తారని భావిస్తున్నాం. రోజున ఒక 20,000 మంది రావచ్చని అంచనా వేస్తున్నాం, ఓన్లీ కళ్యాణం రోజున. అదేవిధంగా కింద రథోత్సవం రోజున గ్రామ ప్రజలు చుట్టుపక్కల ఉన్నటువంటి మన ప్రతిపాడు కాన్స్టిట్యున్సీ మరియు ఇక్కడ చెన్నైకి తుని కాన్స్టిట్యున్సీ ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా అసంఖ్యాకంగా పాల్గొంటారని అంచనా వేస్తున్నాం. అందుకని అక్కడ అవాంఛనీయ సంఘటనలు ఏమీ జరగకుండా రో పార్టీ అండ్ మనం ప్రొటెక్షను, తర్వాత ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వారు కూడా లేఖ రాస్తారు, వారి సిబ్బంది వస్తారు. అదేవిధంగా మన పడవ నడిపేటువంటి సిబ్బందిని తీసుకొస్తున్నాం. అలాగే కోరుకొండ నుండి గతంలో మాకు అక్కడ రథోత్సవంలో పాల్గొన్నటువంటి వారు కూడా ఇక్కడ తీసుకొస్తాను. కోరుకొండ జరిగినటువంటి కార్యక్రమం నుండి తర్వాత మా ఆలయ సిబ్బంది చౌరసాల నుంచి పల్లకి బోయల నుంచి వాళ్ళందరినీ కూడా మేము ఉపయోగించుకుంటున్నాం. Please like, share, subscribe our channel.